అలాగే ఇక్కడ ఇన్వైట్ చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇన్వైట్ చేసి అయ్యాడు పరిస్థితులను పిలిచిన వాళ్ళు రైతులు కానీ ఎవరు చూపమనండి. దానికి వచ్చి అడ్డం కొట్టి బెదరగొట్టి అసలు అమరావతి అనగానే అది ఒకటి ఏదో దాని గురించి ప్రస్తావించడమే పాపం అన్నట్టు ఒక ఇది క్రియేట్ చేసే ప్రయత్నాలు ఏది చేస్తున్నారో వాటిని ఎదుర్కోవడంలో లీగల్గా ఉంటుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఎఫర్ట్ పెడతాం. అలాగే కలిసి వచ్చే గ్రూపులను వాళ్ళను కలుపుకొని పోయి పోరాటం చేస్తాం ఎన్ని పద్ధతుల్లో వీలైతే అన్ని పద్ధతుల్లో. ఎందుకంటే టు సేవ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు సేవ్ అవర్ ఓ బ్రహ్మాండమైన అవకాశాలు ప్రాస్పరిటీకి అవకాశాలు ఉన్న ఈ స్టేట్ను కాపాడడం, ప్రజలను కాపాడడం, ఆ బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ముందు నుంచి దాంట్లో ముందు ఉంటున్నాం, ఇప్పుడు ఉంటాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని మీరు ఆరోపిస్తున్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ కానీ క్రాంతి కుమార్ ఎపిసోడ్ కానీ వీటన్నింటినీ మీరు రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని మీ పైన విమర్శలు చెల్లిపోటు చేస్తూ ఉన్నారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని కూడా కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. వీటి గురించి ఏమంటారు? రాజకీయం అంటే ప్రజలకు సంబంధం లేని ఏదైనా మేము చేస్తా అంటే అది తప్పు. అది చేసేది వాళ్ళు. అధికారంలో రావడానికి ఇది ఇప్పుడు నేను చూపించినట్టు రాత్రికి రాత్రి నాలుక మడత పడుతుంది, ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది, తెల్లవారేసరికి ఒకటి ఉంటుంది, రాత్రికి ఒకటి అవుతుంది, మళ్ళీ రేపు పొద్దున కూడా ఇంకోటి కావచ్చు, తెలియదు అవుతుంది అంటున్నారు. మళ్ళీ వాళ్ళ బేరాలు కుదరకపోయినా ఇంకోటి కాకపోయినా ఏదైనా జరగచ్చేమో తెలియదు. ప్రజలకు సంబంధం లేకుండా ఎలాంటి ఇష్యూ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఇంతవరకు తీసుకున్నారా? ఒక్కటి చూపించండి మనకు. యాక్చువల్ మేము చేస్తున్న దాన్ని రాజకీయంగా మీకు నష్టం కదా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఈ మావిగన్ కానీ అమరావతి కానీ మీకెందుకు అబ్బా ప్రజల్లో అసంతృప్తి ఉంది కదా, వదిలేస్తే అసంతృప్తి పెరుగుతుంది కదా, మీరు దాన్ని క్యాష్ చేసుకుంటే సరిపోతుంది కదా, రాజకీయంలాగా చేయొచ్చు కదా, రాజకీయ ఎందుకు ఊరికి అనవసరంగా ఇచ్చేసి మిమ్మల్ని మీరు ఇరికించుకుంటున్నారు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అడిగే దీంతో లేదా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు రాజకీయం చేసేవాడే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది చేయరు. నిన్న మాట్లాడేది ఎందుకు మాట్లాడారు? మాకే సరే ఉంటే ఉంటుంది, కొట్టుకుంటారులే, రేపు వచ్చినా కమిషన్ వేసి ఒక్కొక్కరిని వేసి తాట తీయచ్చు కదా. ఇప్పుడు నుంచి ఆపాల్సిన ప్రయత్నం ఉంది. కావాల్సిన ఇష్యూలు లేవా? డిఎస్సీ లేదా? రైతులు ఇన్ని ఉన్నాయి. కాబట్టి వాటి మీదే మాట్లాడాలి. నిన్న కూడా ఇది వచ్చి విలేకరు అడిగితే స్పష్టత ఇచ్చాడు ఆయన. ఇది ప్రతిసారి ఈ క్వశ్చన్ వస్తుంటుంది. మీరే మీడియా నుంచి అడిగినప్పుడు స్పష్టత ఇచ్చారు. ఈరోజు కూడా ఇక్కడ అవినీతి లేకపోతే, ఇంత అవినీతి, ఇంత దుబారా, రాష్ట్రాన్ని ముంచే కుట్ర, అప్పుల భారంలో ముంచే కుట్ర ఇవి లేకపోతే దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ పేదలకు స్థలాలు ఇస్తే వాటిని తీసేశారు, కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరిట ముందే ఇచ్చేశారు. వాళ్ళ పని చూస్తే అది జరగట్లే. నువ్వు 14-19 ఏమో టెంపరీ ఏంటివి, 24-29 మధ్య మున్సిపాలిటీ ఏంటివి, అది వస్తే తప్ప పూర్తి కాదంటివి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి, రైల్వే స్టేషన్ ఒకటి. ఎందుకంటే అంత భూమిలో ఏం చెప్పాలి ఆయనకు దొరకట్లే. ఏం చేసినా 4-5 దొరుకుతాయి. కాబట్టి ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఇంకో స్పోర్ట్స్ సిటీ కావాలంట. ఓ రైల్వే స్టేషన్ 2,000 ఎకరాల్లో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, ఓ 4-5 ఎకరాల్లో ఎయిర్పోర్టు, బహుశా ఇంకొక 5,000 ఎకరాల్లో స్పేస్ సెంటరు, ఇంకొక 10,000 ఎకరాల్లో ఇంకోటి. ఇట్లా పెట్టుకుంటూ పోతుంటే ఏదైనా చేయొచ్చు. రింగ్ రోడ్డు ప్రాక్టికల్గా ఉండాలన్నా దాన్ని ఎట్లంటే 1,300 కిలోమీటర్లు రింగ్ రోడ్డు తిప్పినాం అనుకో, దాంట్లో కూడా వస్తుంది చేసుకోవచ్చు. ఇక్కడ ఏమో 3 రోడ్లు 4 రోడ్లు సీడ్ యాక్సిస్ రోడ్లు, ఇంకేదో రోడ్లు పెట్టారు ఒకటి. ఎక్కడికి పోతే 6 లేన్ల 6 లేన్ రోడ్లు. ఎప్పుడు హైవేలు కానీ అంత పెద్ద మెయిన్ వైడ్ రోడ్లు ఏమైనా ఉంటే 2 పాయింట్స్ని ఏమన్నా కలపాలా, మేజర్ పాయింట్స్. ఎక్కడ కలుపుతారు? ఒక పక్క తెచ్చేమో ఈ ఆల్రెడీ చౌక్ అయిన దీంట్లో దించుతారట, ఇంకోటేమో ఆ వైపు ఎటుపోతుందో తెలియదు, అటువైపు కనెక్టింగ్ ఏది లేదు. దాని మీద 1,000 కోట్లు 2,000 కోట్లు 1,000 కోట్లే పెడతారు. ఆల్రెడీ వెస్ట్రన్ బైపాస్ కనెక్టింగ్ ఒకటి వచ్చింది, దాని నుంచి కనెక్షన్ ఇవ్వచ్చు, లేదు. సో లేఅవుట్లలో వైడ్ రోడ్లు అని చెప్పి అక్కడ కూడా విమానాలు దిగేట్టు అవి పెద్ద పెద్ద రోడ్లు వేస్తాను. అది లేఅవుట్ నిజంగా వచ్చేది అయితే అని అనుకోవచ్చు. తెచ్చే ఆలోచన లేదు. కాబట్టి వీటిని అడ్డగోలుగా రోజు కొత్త ప్లాన్ చేస్తున్నారు. ఖర్చు పెరిగే కొద్దీ ఇంకొంచెం ఆదాయం వాళ్ళకు రావాల్సింది పెరుగుతుంది కాబట్టి దాన్ని పెంచుకుంటా పోతాను.
సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి ఫార్వర్డ్ మెసేజెస్ సంబంధించి లేదంటే